ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ఆటగాళ్లలో ఒకరు. కోట్లాది మంది అభిమాన గుండెల్లో కింగ్గా నిలిచారు. ఒక సాధారణ మధ్యతరగతిలో కుటుంబంలో జన్మించి బాలుడు ఎలా ప్రపంచ క్రికెట్ను శాసించే స్థాయికి ఎదిగాడో ఈ కథ చెబుతుంది. అతనెవరో కాదు, విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ 1988 నవంబర్న ఢిల్లీలో జన్మించారు. అతని తండ్రి ప్రేమ్ కోహ్లీ న్యాయవాది. అతని తల్లి సరోజి కోహ్లీ గృహిణి. చిన్నప్పటి నుంచే విరాట్కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. చేతిలో బ్యాట్ పట్టుకొని గంటల తరబడి ఆడేవాడు. అతని ప్రతిభను గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని వెస్ట్ ఢిల్లీ అకాడమీలో చేర్పించారు. అక్కడే అతని క్రికెట్ ప్రయాణానికి బలమైన పునాది పడింది. 2006లో విరాట్ జీవితంలో ఒక విషాదం చోటు చేసుకుంది. అతని తండ్రి మరణించాడు. కానీ ఆ బాధను పక్కన పెట్టి మరుసటి రోజే మ్యాచ్ ఆడటానికి వెళ్ళాడు. తన టీం కోసం కీలక పరుగులు సాధించాడు. ఈ సంఘటన అతని మానసిక దృఢత్వాన్ని మరియు ఆట వల్ల ఉన్న అంకితభావాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. 2008లో మలేషియాలో జరిగిన ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్కు విరాట్ కోహ్లీ భారతీయ జట్టు కెప్టెన్గా సెలెక్ట్ అయ్యాడు. అతని నాయకత్వంలో ఇండియన్ టీం అద్భుతంగా ఆడి ప్రపంచ కప్ను గెలుచుకుంది. ఈ విజయం అతని జీవితంలో ఒక పెద్ద మలుపుగా నిలిచింది. అదే సంవత్సరం అతనికి భారతీయ జాతీయ జట్టులో అవకాశం లభించింది. 2008 ఆగస్టు 18న శ్రీలంకపై జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో ఆటరంగం చేశాడు. మొదట్లో కొన్ని మ్యాచ్లు పెద్దగా రాణించకపోయినా శ్రమంగా తన ప్రతిభను నిరూపించుకుంటూ ఇండియన్ టీంలో మంచి స్థానాన్ని సంపాదించాడు. అతని ఆత్మవిశ్వాసం, దూకుడు మరియు కష్టపడే తత్వం అతన్ని ఇతర ఆటగాళ్ల కంటే ప్రత్యేకంగా నిలబెట్టాయి. 2011లో భారతదేశ ప్రపంచ కప్ గెలిచిన జట్టులో విరాట్ కోహ్లీ కీలక వ్యక్తి. బంగ్లాదేశ్ పైన జరిగిన తన తొలి ప్రపంచ కప్ మ్యాచ్లోనే సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఫైనల్లో శ్రీలంకపై కీలక ఇన్నింగ్స్ ఆడి భారతీయ విజయానికి తన వంతు సహకారం అందించాడు. ఈ ప్రపంచ కప్ విజయం అతని కెరియర్లో ఒక ముఖ్యమైన ఘటనగా నిలిచింది. విరాట్ కోహ్లీ ముఖ్యంగా లక్ష్యాలను ఛేదించడంలో అసాధారణమైన నైపుణ్యం కలిగిన ఆటగాడు. అందుకే అతన్ని చేజ్ మాస్టర్ అని పిలుస్తారు. విరాట్ కోహ్లీ పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా బలమైన జట్లపై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడతాడు. 2012లో ఏషియా కప్లో పాకిస్తాన్పై చేసిన 183 పరుగుల ఇన్నింగ్స్ అతని కెరియర్లో అత్యంత ప్రధానమైనలో ఒకటి. అదేవిధంగా 2022 టీ20 ప్రపంచ కప్లో పాకిస్తాన్పై చేసిన 82 నాటౌట్ పరుగులు ప్రపంచ క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆ మ్యాచ్లో భారత జట్టు ఓటమి అంచనాల నుంచి విజయాన్ని అందుకోవడంలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. విరాట్ కోహ్లీ తన కోసం ఆడకపోయినా మన దేశం కోసం, మన దేశ ప్రజల గురించి ఆడతాడు. మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత భారత జట్టు కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించి విరాట్ కోహ్లీ భారత క్రికెట్ కొత్త శాసానికి నాంది పలికాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ఐపీఎల్. విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. విరాట్ కోహ్లీ 2008 నుంచే ఒకే ఫ్రాంచైజీ తరపున ఆడుతున్న అరుదైన ఆటగాళ్లలో అతడు ఒకడు. 2016 ఐపీఎల్ సీజన్లో 973 పరుగులు చేసి ఒకే సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. విరాట్ కోహ్లీ ఆ సీజన్లోనే 4 సెంచరీలు సాధించి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు. కోహ్లీ తన కెరియర్లో అనేక అవార్డులు అందుకున్నాడు. 2013లో అర్జున అవార్డు, 2017లో పద్మశ్రీ అవార్డు, 2018లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అందుకున్నాడు. అదేవిధంగా అనేక ఐసీసీ అవార్డులు అతని ఖాతాలో ఉన్నాయి. అదేవిధంగా విరాట్ కోహ్లీ 2017లో ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మను వివాహం చేసుకున్నాడు. ఈరోజు విరాట్ కోహ్లీ కేవలం ఒక క్రికెటర్ మాత్రమే కాదు, అతను కష్టపడే
సెల్యూట్ కొట్టాల్సిందే. జై హింద్. ఇది గైస్ మన ఈరోజు వీడియో. నాకు తెలిసి మీకు ఎంతో కొంత వీడియో నచ్చే ఉంటుంది. ఇలాంటి మసాలా అప్డేట్స్ కోసం మన పేజీని ఫాలో చేసుకోండి గైస్. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి గైస్. బాయ్.